ఒక రోజు సమయంలో దాదాపుగా ఒక 200-300 కోడెలు, 1000 కోడెలు ఆ ఏట్ల నీళ్ళకి పోయి దిగబడి ఎండని కొన్ని చచ్చిపోయింది. సగనం పెట్టి అమ్మవారిది బయటపడ్డది. శిల ఉంది, పాత శిల అయితే ఉంది. 12 చెరువులు ఒకసారి దగ్గర మనకు మున్నూరు కానించి నాకు తెలిసినాక ఆ గుండు కొట్టుకోపోయినాయి, చెట్లు కూడా కొట్టుకోపోయింది. ఆ దేవుని మిగతా బాగుంటుండే, వస్తుంటే పోతుంటే ఈడగనే దారి అమరాబాద్ చెప్పాడు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం చిట్లకుంట గ్రామం సమీపంలోని ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాము. అమ్మవారి పేరు వచ్చేసి మారమ్మ అని ఇక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి సమీపంలో భారీ నాటు చెట్ల వనం ఉంది. ఆ వనం కూడా చూపిస్తాను. మిగతా వివరాలు మనం గుడి దగ్గరలోకి వెళ్ళాక తెలుసుకుందాం. వెళ్దాం పదండి. మరి అక్కడ గుడి లొకేషన్ మాత్రం బాగుంటుందండి, మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు ఒకసారి చూపిస్తాను సార్. రోడ్డు కూడా ఈ రోడ్లో ఎవరు బండి తీసుకొని మొత్తం బండి ఎక్కిన ఆయన, మనమైతే బండి తీసుకొని వెళ్ళిపోతున్నాం కిందికి. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం బండి తీసుకొని. వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మన గుడి దగ్గరలోకి వచ్చినాము. కనిపిస్తున్నారు మీకు అక్కడ గుడి. ఇక ఈ వాగు దాటి అవతలకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక గుడిని కూడా దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. పదండి వెళ్దాం. గుడి దగ్గరికి స్టార్ట్ అయినామండి. గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా చూసుకుందాం మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, చెట్టు కిందనే మొదట అమ్మవారి విగ్రహం ఉండేది. తర్వాత గుడి కట్టించి అమ్మవారి విగ్రహాన్ని గుడిలోకి తీసుకెళ్ళారు. ఒకసారి చెట్టు కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను చూడండి. అదేవిధంగా గుడి కూడా చూపిస్తాను, చూసేయండి ఒకసారి. చూస్తున్నారు కదండి గుడి. మనం గుడి మొత్తం చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాము, అమ్మవారిని దర్శించుకుందాము. ఒకసారి మీరు కూడా చూడండి, అమ్మవారి విగ్రహం మొత్తం చూపిస్తాను ఒకసారి. చూడండి, గుడిలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తారండి. అదేవిధంగా చూడండి ఒకసారి అమ్మవారు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా, మన గుడి మొత్తం చూసుకున్నాం కదా. ఇప్పుడు గుడి దగ్గరలో అక్కడ అమ్మవారిది బంగారు మైసమ్మ ఉంది, అది చూపిస్తాను. పైన మునీశ్వరుడి స్వామి చెట్టు కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాము. అక్కడ చూసుకున్న తర్వాత మనం గుడి చరిత్ర పూర్తిగా తెలుసుకుందామండి. వెళ్దాం పదండి ముంగడికి. ఇక్కడ వచ్చేసి బంగారు మైసమ్మ అండి, చూస్తున్నారు కదా. అమ్మవారిని ఇక్కడ పూజిస్తున్నారు, చెట్టు కిందకి వచ్చి పూజించుకుంటున్నారు. ముంగట స్వామివారిని మునీశ్వర స్వామి చూసుకుందాం పదండి. మనకు అక్కడ జెండాలు ఇట్లా కనిపిస్తున్నాయి కదండి, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మునీశ్వరుడి దగ్గరికి వెళ్దాము. చూస్తున్నారు కదండి, ఈ చెట్టు కింద మునీశ్వర స్వామిని పెట్టుకొని పూజిస్తున్నారు. అదేవిధంగా నంది కూడా ఉంది, చూడండి ఒకసారి మీకు. మనం బయట ఉన్న దేవుళ్ళని మొత్తం చూసుకున్నాం కదండి. ఇప్పుడు గుడిలో ఉన్న అమ్మవారి గురించి కూడా తెలుసుకుందాము. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు, ఈ గుడిని ఎలా కట్టారు, పూర్తి వివరాలు మొత్తం కుటుంబ సభ్యుల మాటలను విందాము. వెళ్దాం పదండి కుటుంబ సభ్యుల దగ్గరికి. మా తాత బాలనాయకుడు, బాలనాయకుని తండ్రి పేరు లచ్చనాయకుడు, లచ్చనాయకుని తండ్రి పేరు ఊమ్ల నాయకుడు. అయితే ఆ ఊమ్ల నాయకుని పోరాటంలో మా ఊరు ఆంధ్రాలో ఉన్నారు. అక్కడ నుంచి పాలొట్ల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఏం కోడల వ్యాపారం, కోడల వ్యాపారం ఉంటే ఆ వ్యాపారంలో ఇంకా అట్లనే నడుస్తుంటా పోతున్నదట. ఒక రోజు సమయంలో దాదాపుగా ఒక 200-300 కోడెలు, 1000 కోడెలు ఆ ఏట్ల నీళ్ళకి పోయి దిగబడి ఎండని కొన్ని చచ్చిపోయినాయి. అయితే ఏమైందబ్బా ఇది అని చిత్రపోయి, అరే ఏదో దేవుని మాయని చెప్పి అప్పుడు ఒక సగనం పెడితే అమ్మవారిది బయటపడ్డది. బయటపడ్డాక మొక్కులు మొక్కితే కొన్ని కోడలు బయటకు వచ్చినాయి. 1, 2, 3 పోయినాయి. పోతే ఆ కోడెల గుంపు అక్కడ నుండి నెల్లూరు బేరగాలు బేరం చేసుకున్నారు.
పాలోట్ల మీదంగా అలావటం మీదంగా దాటి ఈడకి వస్తున్నాడు. దాటి వస్తుంటే ఈడికి వచ్చి ఒక 3 రోజులు 4 రోజుల పొద్దు ఇక్కడ నివసించి ఇక్కడ నీళ్లు దాక్కుంటే ఇక్కడ మేపిండి అన్నాడు తాత. ఆ కోడల గుంపు తాత బేరగాళ్ళు వచ్చిన దగ్గర ఈ పెంట మీద పెట్టుకుని మేపిండు. మేపి ఇంకా ఆయనకి ఎట్లా అనిపించిందో ఏం చేసిండు, ఆ అమ్మవారిని తీసుకొచ్చి చిన్న శిల ఉంది లోపల, శిల ఉంది తొలతటి పాత శిల ఇంతే ఉంది పాత విగ్రహం. ఆ విగ్రహం తెచ్చి ఇక్కడ ఒక గుండు ఉండేదట, ఆ గుండు కింద పెట్టిండు. ఆ 12 చెరువులు ఒకసారి దిగినాయి మనకు మున్నూరు కానించి నాకు తెలిసినాక. ఆ గుండు కొట్టుకుపోయినాయి, చెట్లు కూడా కొట్టుకుపోయింది. ఆ దేవుడు ఆ గింతే శీల అది ఆడనే ఆగిపోయింది. ఆ శీల ఆగిపోయి దాని మీదంగా బాగా ఇంతలో మట్టి పడ్డది. ఆ గుండు కొట్టుకుపోయి శీల పెట్టుకెళ్ళింది, ఆ మట్టి పడ్డది శీల మీదంగా. అప్పుడు ఏం చేసిరు, అరే ఒక కాలంలో ఒక ముసలోడు ఇక్కడ అవల గుంపు మెప్పుకునేది, ఇక్కడ కోడెల గుంపు చేసేది, ఇక్కడ ఒక దేవుని పెట్టేది. ఆ దేవుని నితం బాగుంటుండే, వస్తుంటే పోతుంటే ఈడకనే దారి అమరాబాద్ అచ్చంపేట మధ్యమడుగు నుండి ఆ దారి అమ్మడి దేవుడు ఉండే. అబ్బా ఇంత వాన వచ్చి అక్కడ ఆ లోయ అక్కడ పోయింది, ఇక్కడ మీదంగా పోయింది. దేవుడు ఉంటే అది ఇంత గుడిసేంత గుండు కొట్టుకుపోయా అని చెప్పి వచ్చి దేవుడు ఆడినట. దేవుడు ఆడితే ఒక 3 గజం గింత మట్టి మీద కింద పడి ఉంది. అట్లే దేవుడు అట్లే ఉంది, గుండు కొట్టుకున్నా. అరే రే రే ఇది దేవుడు నిజమైన దేవుడే, కానీ మా దగ్గర సత్యం ఉంది, ఇది ఆగిపోయింది. గుడిసెంత గుండు పోయింది, పెద్ద పెద్ద మద్దులు పోయినాయి. ఇక అమ్మవారు గట్టిగా నితం ఉందని చెప్పి అక్కడి నుంచి తీసి ఈ చెట్టు కింద చిన్న గింత అలా కొమ్మ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టిపోయింది మా తాత. ఈ చెట్టు కింద మా ముత్తాత పెట్టిపోయింది. మా ముత్తాత పెట్టి రాకుండా పోకుండా గట్లే బేరం మీద నడుచుకుంటా గట్లే మారమ్మ తల్లిని మొక్కేది పోయేది, చెట్టు కింద గట్లే ఉండేది. అట్లా ఉంటూ 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 మా తాత లచ్చనాయకుడు పోయిండు. లచ్చనాయకుడు పోయినాక మా తాత బాల్యనాయకుడు మిగిలిండు. ఆయన ఏం చేసిండు, పూర్తిగా అక్కడ ఇడిచిపెట్టిండు. పూర్తిగా ఇడిచిపెట్టి వెళ్ళే వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఆ గుట్టల చేల ఇల్లు కట్టుకున్నాడు. ఒక 25 ఎకరాల భూమి కొట్టుకున్నాడు. ఆ భూమి పట్ట చేపించుకున్నాడు. ఈ దేవుని నిలబెట్టుకున్నాడు. ఆయన ఇంకా అట్లే మతం చేసుకుంటా ఉండి ఇక్కడే నిలిచిపోయాడు. నిలిచి ఆయన పూర్తి ఆ చెట్టు కిందనే ఎల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండిపోయిండు అన్నట్టు. ఉంటూ మా తాత పోయిండు, మా నాయనగారు నలుగురు కూడా పోయిండు. మా నాయనగారు నలుగురికి మేము 12 మంది అన్నదమ్ములం. ఇంకా అదే ఎత్తున నడుస్తుంటే మేము భూమి కొట్టినాక ఒకసారి కళ వచ్చింది నాకు. కళ ఏమని వచ్చింది, నాకు ఒక విగ్రహం తెచ్చి పెడతావా అని ఒక రూపం అట్టాటి ముసలమ్మ ఒక కాపామె లెక్క కనిపించింది నాకు. విగ్రహం అడిగింది అమ్మవారు. విగ్రహం అడిగినాక ఈడయింది. 7 అరల కొట్ట మేపించిన ఆ గుంజల ఆనుచాడు పాతి గడ్డి కోపించి ఈడ పెద్ద ఇల్లు వేసి ఆ ఇంట్లో ఉంటున్నాం. మేము ఈయనే ఉంటున్నాం, ఈయనే పండుకుంటే అడిగింది. ఇక మా అన్నగారు ఉన్నారు పెద్దోళ్ళంతా, తండ్రులంతా. అన్నా నాకు ఇట్లా విగ్రహం అడిగింది కళలా ఎట్లా చేద్దామన్నా. అరే మన భూములంతా అయిపోయినాక నువ్వు పైరే చేసుకొస్తుండవు, మనకి వికావేకిల పట్ట అయితే అప్పుడు నక్సలైట్ల పోరాటం, అదే ఎత్తున పోలీసుల పోరాటం, అప్పుడు ఆ భీమ్లగాన్ పోరాటం, ఇక అన్ని అంగులు బాగా రోజు తనులే ఉండయి. రోజు పోలీసుల పోడు. మాకు గింత ఎవడు ముట్టుకోకుండా ఉంటే విగ్రహం తెచ్చి పెడతామని మొక్కరా అని చెప్పారు. అందరూ వీడ ఉన్నాం, పొద్దుమాడదాని అన్నం చేసుకున్నాం. వాళ్ళ ముందుకు వచ్చి మొక్కిన, తల్లి నీకు ఒక విగ్రహం చేపిస్తాం కానీ మాకంత మంచిగా ఉండాలి అని చెప్పి మొక్కినమయ్యా. మొక్కి ఇవన్నీ పట్టాలైనాయి. అంతా భూములు మా చేతికి వచ్చినాయి. మా జోలికి ఎవరు రాలేదు. రాలేకపోతే పోయి దుగ్గిల పోయి ఆ చిన్న విగ్రహం మళ్ళీ ఈ పక్కకి ఉన్నది ఇంత విగ్రహం అది చేపించుకొచ్చినాం. అది కూడా చెట్టు కిందనే పెట్టినాం. చెట్టు కింద పెట్టి 2 డోలు చేపించినాం. ఆ డోలు ఇంట్లో పెట్టిపోయేది కొట్టంలో ఎండాకాలంలో. వారానికి ఒక రోజు వచ్చేది. అందులో పెట్టిపోతే సెంచోళ్ళు ఏం చేసి తాగి వచ్చి ఒక డోలు బల్గా దింగేది, ఒక డోలు ఫారెస్ట్ డోలు బల్గా దింగేది. జాడకు తీస్తే ఫారెస్ట్ డోళ్ళని పట్టుకొచ్చిన, ఆ సెంచోళ్ళని పట్టుకొచ్చిన. వాళ్ళని 4 కొట్టి అది ఇది చేసి కట్టేసిన. చిన్న పెద్దలంతా ఉండి బతిలాడుకొని వాడు ఒక 10,000 దండగేసి వాడు దండగేస్తే ఆ దండగలు ఇస్తే ఈ దండగ మనం తాగేది కాదు, తినేది కాదు. 4 దెబ్బలు కొట్టి ఇచ్చి పెడతాం కానీ దండగ దూరం తీసుకోవద్దు. వద్దంటే కూడా సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు వీళ్ళంతా ఉండి కులమంతా ఏం కాదు, ఏదైనా ఒక పని చెప్పిద్దాం దేవుని కానీ తీసుకున్నా. ఆ ఫారెస్ట్ వాళ్ళు ఒక 500 ఇచ్చిండు. ఒక ఈ పిల్లలు ఒక 10,000 ఇచ్చిండు. అవి తీసుకున్నాక ఈయన కూర్చొని బాగా ఆలోచన చేసింది. అరే ఇది గుడిసెని, ఇది కప్పు గుడిసె, ఎవడైనా నిప్పు పెట్టినా పోతుంది. ఈ పిల్లలు రోజు మనం ఏడబట్టుకుంటాం. ఇది కాని పని, కానీ దీంట్లో రూపాయి వాడుకోవద్దు. మనం 12 మంది అన్నదమ్ములం ఉండము.
తాళ మరి నెత్తికి ఒక 3,000 చేయండి, ఓ 30,000-40,000 అవుతాయి ఇవి అవి గుడి. సరే తర్వాత మన కుడిమిల్ల ఉంది, ఇప్పలపల్లి ఉంది, మన ఆసాములు ఇక్కడికి వచ్చేటోళ్ళు ఉన్నారు. తాళ 100 కానీ 200 కానీ 1000 కానీ జమ చేస్తాం. ఒక్క రాతి గోడ పెట్టించి సామానం తాండ్లా పెట్టి తాళం వేసిపోయే పరిస్థితి చేద్దామని చెప్పిన. సరేలే ఇది బాగుందని ఇచ్చేసినప్పటికప్పుడే. ఇచ్చినాక ఒక నెల పాటు అట్లే ఉంచిన డబ్బులు ఉంచినాక ఏమైంది, ఓ నెల అయినాక మళ్ళా ఒక కళ లెక్కబడ్డది. అరే ఇది ఇట్లా చేస్తే ఇది పూర్వకాలం నడిచేది కాదు, మళ్ళీ ఇది కొంచెమే అవుతుంది. మళ్ళీ కూడబెట్టుకున్నాం మా గుంపునంతా. మా అన్న పైన పిల్లగాడు తండ్రి, అన్న ఎట్లా చేస్తాం, ఇది కొద్దిగా చేస్తే రేపు పేరు కాదు ఊరు కాదు, ఇది పక్కగా అయిపోతుంది. హే అయితే మందురే కానీ గుడి కడదాం, మనం ఉండగా 12 మందిలో మనం గుడి కడితే మన పేరు నిలిచిపోతుంది. చెట్టు కింద ఎన్ని రోజులు ఉంటుంది, మనం ఎన్ని రోజులు ఆ తూతురు కట్టెలా పెట్టిపోతే ఎప్పుడైనా నిప్పు ఎవడైనా వేస్తాడు, ఎవరినైనా అడుగుతాం, ఎవరైనా దండగబెడతాం. ఇది పద్ధతి కాదు, ఇది అడగడానికి రాదు, ఇది పద్ధతి కాదంటే సరేలే మంచిదని చెప్పి మా అందరం కూర్చొని 2 రోజులు ఆలోచించి సరేలేరా ఆ రాళ్ళు అట్లా ఉండని ఎప్పుడన్నా అక్కడ వస్తాయని 3,000-4,000 రాయి తీపిస్తే అందులో ఒక 1000 రాయి పిచ్చయ్య కూడా డబ్బులు కట్టిండు. 1000 రాయి మాట్లాడుకొని చిట్లముట్ట కానీ పెద్ద పెద్ద ఇంకా బండ్లు గుండు బలగలు తీసి అన్నీ ఆడ నుంచి చేతి 70,000 గుడి కట్టుకోనికి ఇచ్చి చిన్నగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీచ్ పెట్టి చేసినాక 3 సంవత్సరాలు ఆగిపోయింది. ఒక అయ్యగారు వచ్చిండు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఆయనది మహారాష్ట్ర అంటే తాడూరు అన్నాడు. అక్కడ చాలా దూరంకి వెళ్ళి వచ్చిండు, మహారాష్ట్రకి వెళ్ళి. వారం రోజులు ఉన్నాడు ఆయన. పై బాగా లేక వచ్చిండు, పానం బాగా లేక వచ్చిండు. వచ్చి ఆడ ఉసుక దీపం ఉన్నది, అన్నం చేసుకునేది ఆ ఉసుక దీపం మీదనే పండేది. ఆయన ఏంట ఒక కమ్మరాయన, ఒక ఉప్పరాయన, ఒక మంగళాయన, మన చుట్టమే అంటా కానీ నేను బాగా గుర్తుపట్టగలేదు. నాయన చెప్పిండు నాకు, అక్క ఈడు మనకు దగ్గరటోడే అన్నాడు. 4-3 ఉన్నారు పాపం, వాళ్ళు కూడా బాగా లెక్కనే వచ్చాడు. ఒక్క వారం తపస్సు తీసిండ్రు ఈడ వాళ్ళు. వారం తపస్సు చేసినాక ఆ రోజు లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతాం అనగా పొద్దుమాడుగా 5 గంటలకు నా కొడుకు వచ్చిండు హైదరాబాద్ నుంచి, చదువుకున్నాడు. అయ్యగారు ఉంది, ఏం స్వామి రోజు వస్తావు, వాడైతే అగ్గిగుండం చేస్తావు, వెళ్ళిపోతున్నావు, అమ్మవారిని చెట్టు కింద పెట్టినావు, గుడి స్టార్ట్ చేసి అట్లే నిలబెట్టినావు, రూప్ లెవెల్ అయింది, మరి ఎందుకు చేస్తలేవు, 3 ఏళ్ళ పొద్దు అవుతుందంట, ఎందుకు ఆపినావు అని అడిగాడు. వచ్చి అడిగితే స్వామి డబ్బు కూడా అయితే లేదు, దానికి మరి నాకు ఎక్కడ దానికి తోస్పాటు అయితే లేదు, డబ్బు కూడా అయితే లేదు, చేద్దామంటే అది ముందరికి వస్తలేదు. ఏమైందో అయ్యా గారు అని చెప్పిన. ఏం కాలే కానీ కూర్చోన్నాడు. కూర్చుని వాళ్ళ దగ్గర ఉప్పరాయన దగ్గర పని ఉంటున్నాయి, అన్నీ ఉన్నాయని తను అంతా కొలత చేసిండు. ఆయన 4 మూలలు మా పిల్లగానితో కొలత చేపించి ఆయన చదివే పుస్తకం ఆవనికి ఇస్తే అది సింక స్వర్గం మీద వచ్చింది గుడి. 12 ఏళ్ల దగ్గర కాదు, ఇక్కడ దాదాపు 60 మంది చచ్చిపోతారు ఈ గుడి కాడ. ఆ టెన్గా దరిద్రం పోతుంది, అప్పుడు గుడి అవుతుంది అన్నట్టు చూడు ఆయన. వాయబ్బా ఎంత మాట చెప్తున్నాడు ఆయన, ఎక్కడి నుంచి పెట్టుకుంటూ ఈ గుడి లింగాని ఏమో ఇదంతా ఆయన భయపడేటట్టు చేసిండు, వచ్చేటోళ్ళు కూడా భయపడేటట్టు చేసిండు. మరి ఎట్లా చేయాలి నేనంటే, దీన్ని ఇవాళ బాగుంది, ఆదివారం అమాస రోజు, ఇవాళ తెల్లారే వరకు పోతుంది ఆ దిష్టి. నువ్వు చేయాలి, నేను చెప్పిన పని చేస్తే వెళ్ళిపోతుంది. ఒక వారం 15 రోజుల లోపల నువ్వు అటు పోయి ఇట్లా ఇట్లా చేసి డబ్బులు ఇస్తాను, ఎవడు పడ్డా చేస్తావా అన్నాడు. చేస్తా అయ్యా గారు, ఎలాటాలకు 1 లీటర్ పాలు తీసుకో, అక్కడ చుక్క కట్టక్కున పొడవుగా మునిపి ఇక్కడికి వచ్చి ఉండు అన్నాడు. సర్లే అన్న. తండ్రి కొడుకులు 2 వచ్చిన వాటి కావులు ఉన్నాం జొన్నసేన కాడ, ఆ ముసలమ్మ నడిచిపెట్టి 2 వచ్చినాం. ఇక్కడే పండుకున్న వాళ్ళ ఆ చుక్క పొడుస్తుంటే తానం చేయించుండు. మేము తండ్రి కొడుకులను చేసిన వాళ్ళ దాట ఆ ఉప్పరాయన మేస్త్రి ఉన్నాడు. మేము అందించినాం ఆ ఉసుక మాలంతా కలిపి. ఇక ఆయన ఏమో కట్టిండు, ఆ మధ్య పోసిన ఆ పిల్లలు, ఆ మధ్యాహ్న పోసిన పిల్లలు ఇటుక పిల్లలతో ఊకినే ఉన్నాయి. ఇప్పుడు అది తెల్లారి వరకు దానికి పాళం చేసి ఇక్కడ కటకుల పొద్దు కూడా ఒక మునిపి అమ్మవారిని తానం చేపించి ఆ పాలతోటి పరమాణం వండి పెట్టి వారం రోజులకు డబ్బులు అడుగు, ఎన్ని కావాలో అన్ని ఇస్తారు పో అని చెప్పి సూత మీనది కూడా అని చెప్పి చేసినాము. చేస్తే కరెక్ట్ అయింది. ఆయన చెప్పిండు, వెళ్ళిపోయిండు. వారం 15 రోజుల లోపల నాకే కళలు వచ్చి బొక్కు చూపించింది ఒకటి. ఈ బొక్కు పట్టుకొని ఇలా ఎల్లు ఆ పన్నెండో కనబోతావా తూర్పు కనబోతామని. నిజమా అని చెప్పి మా అన్నగారిని పిలుచుకొని 2 ముగ్గురం కూడా చక్కగా ఇప్పలు వెళ్ళిపోయినా 30,000 ఇచ్చారు.
ఉడిమెల్లకు వచ్చిన 10,000 ఇచ్చారు, పదరకు పోయినా 20,000 ఇచ్చారు, కోడపల్లెకి పోతే ఒక 10,000 ఇచ్చారు. మొత్తం దాతలు దాతలే. ఇక చంద్రబాబుకి పోయినా ఆడ ఒక 30,000 ఇచ్చారు. జమ చేసుకొచ్చిన వారం రోజుల లోపలనే జమ చేసుకొచ్చి గుడి కట్టించిన. గుడి కట్టించినాక ఇటేనుగా ఇంకా మంచి ప్రాబ్లం వాళ్ళు ఎవరు దొరుకుతారా అని బాగా చూసినాం. ఈ చిన్న వాళ్ళు మాకు రాదు, అంత పని మేము చేయలేవు, మంత్రాలు మాకు రావన్నారు. పానపరిస్థితి చేయనికి మరి ఎట్లా అని చెప్తే అప్పుడు మనం గుడిమిలన్న సత్యం ఉన్నాడు. సత్యం ఆయన బాగా తెలిసినోడు, వాళ్ళ చుట్టాలు ఉండరు ఆంధ్రలో. సత్యం కొంత చేస్తాడని చెప్తే సత్యం కాడికి పోయినా. పోయి అడిగితే నేను చేస్తా కానీ నా అంత లోపు నాకు అంత పెద్ద ఇది తెలియదు, మా వాళ్ళు దుగ్గిలో ఉంటారు, వాళ్ళ కాడికి పో, వాళ్ళైతే ఏదైనా చేయగలుగుతారు, నేను కూడా వస్తా కానీ వాళ్ళని రప్పియాను. సర్లే అని చెప్పి మన ఉడిమిల వాళ్ళకి అంత పని పాటు వాళ్ళకి మీ నాయనగారు వాళ్ళకంతా పిలిపించుకొని అంతకు చెప్పి పలానా రోజు అని ఆడికి పోయినా. ఆడికి పోయే వరకు బాగోజు ఉండి ఏం చెప్పిండు, ఇంటికాడ హత్య బాగోజు. ఇప్పుడు ఆ శీలలు కాక కొత్తది మళ్ళీ ఒక విగ్రహం ఇవాళ కొత్త గుడి కొత్త ఇది విగ్రహం తేవాలి మీరు అని దేవుడు చెప్తుండు నాకు అని ఆయన చెప్పిండు. ఇప్పుడు అది నిలబెట్టిన పెద్ద విగ్రహం దుర్గిలా చేయించుకొని 2 జీబులు పెట్టుకొని 7 మంది బ్రాహ్మణులు పుట్టి నుంచే దొరికొచ్చిన 7 తీసుకొచ్చి వాళ్ళే ప్రతిష్ట చేసి వాళ్ళే గుడిగా పెట్టి స్తంభం మీద పెట్టి 3 రోజులు ఉండి యజ్ఞాలు పెట్టి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఇక మేము చేసుకుంటాం, మేమే చూసుకుంటున్నాం. మాకు వచ్చే విద్య ప్రకారంగా చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు వస్తారు, సంవత్సరానికి అయ్యగారు కూడా వస్తారు, కానీ వచ్చి వాళ్ళ పూజలు చేసుకుని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి మేమే చేసుకుంటా ఇంతవరకు. ఇది 20 ఏళ్ళు దాటి 25 ఏళ్ళు కాబోతుంది. మీరు పిల్లలు పుట్టినరోజు లేదనుకుంటా, మాకు గుర్తే లేదు. మీకు గుర్తులేదు, నాయన గుర్తు. 25 ఏళ్ళు గురించి జర రోడ్డు తగిలిపోయింది. రోడ్డు ఒకటి మనకు చేస్తే ఇంకా రోడ్డు మార్గమే చాలా ఇబ్బంది. వాళ్ళు కూడా నడిచి కాళ్ళ నడకతో నడిచి 7 తరాల దేవాలయం ఇక్కడ మధ్య మడుగు టెంపుల్ ఎప్పుడు ఉందో అప్పటి నుంచి అమ్మవారు అక్కడనేమో మన నరసింహ నరసింహస్వామి, ఈ 3. అయితే ఇది అమరాబాద్ పాత రోడ్డు ఇది కదా, ఇది దీనికి ఈ విధంగా దీన్ని చాలా పట్టింపు లేకుండా ఉంది. పై వాళ్ళు ఎవరైనా పట్టించుకునేటట్టుంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు మనకు సహకరిస్తే డెవలప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుడి చరిత్ర తెలుసుకున్నాం కదా. ఇంక ఇక్కడ చాలా మంది భక్తులు ఉండరు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేక మేము పక్కకు వెళ్ళి వచ్చేసినాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరలో మోట్లమాడ కానీ ఒక పెద్ద అరటి వనం ఉంది, నాటు చెట్ల అరటి వనం. అక్కడికి వెళ్ళి అరటి వనం కూడా చూసుకొని వద్దాము. వెళ్దాం పదండి మరి ముందుకి. ఇక్కడికి వెళ్ళి కాలినడక నడిచి వెళ్ళాలి, బండి గిట్ట వెళ్ళదండి, నడుచుకుంటూ వెళ్దాం పదండి. లొకేషన్ చూడండి ఎట్లుందో. దీనికి ఇంకో మరో పేరు వచ్చేసి ఏంటంటే మానవాడ వాగ్ అంటారండి. ఇక్కడ మానవాడ వాగ్ అంటే ఎక్కడైనా తెలుసు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా లొకేషన్ ఎట్లుందో. దగ్గరకైతే వచ్చినాము. మనం ఇప్పుడు ఇటు బాట కాకుండా ఈ బాటకి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్తే అరటి చెట్లు ఉన్నాయంట, మా మామ చెట్లు వెళ్తున్నాము. చెట్లు చూడండి, శామగడ్డ అంటారు కదా, అదే కానీ అడవి శామగడ్డ. ఇది చెట్లు చూడండి ఊరుకునేస్తారు. నేనైతే చాలా ఆతృతగా ఉన్నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూడాలని అరటి చెట్లు. ఇంతవరకు అయితే అడవిలో అరటి చెట్లు నేను ఎప్పుడు చూడలేదు. ఈ జియోగ్రఫిక్ ఛానల్స్ ఇట్లాంటి వాటిలో చూసిన తప్ప నార్మల్గా చూడలేదు. వెళ్ళి చూద్దాము సార్. ఛాన్స్ తీసుకుని అరటి చెట్లు తీసుకునే ఛాన్స్ ఉంటే అరటి చెట్లు కూడా తీసుకొని పోదాము, ఇంటిగా నాటాలి. అమ్మమ్మ అనిపిస్తుంది ఇడికి అవతలనే ఉన్నాయి. కొంచెం పనికి రాదు. లేదు నువ్వు మళ్ళీ అదిగో అమ్మ చెట్లు చూడు సార్, ఒకసారి చూపిస్తాడు. చూడండి ఫ్రెండ్స్, అడవిలో అరటి చెట్టు ఎట్లున్నాయి.
దగ్గరికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అక్కడికి వెళ్ళి ఏమైనా ఉందాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చౌకాలు తెచ్చినాయి కదా, ఇందులో విగ్రహాలు పెట్టుకెళ్ళి పెట్టుకెళ్ళామమ్మా కదా. ఏం దేవుళ్ళు కానీ నాకైతే ఐడియా లేదు. చాలా మంది కమ్మమ్మ పక్క అది తెలిసి ఇంకా వెళ్తే తీస్తే తోకాలు బయటపడే ఫ్రెండ్స్. ఇగో పైన ఉన్నాయి కొన్ని. అక్కడ శివుడు కదా మామ, శివుడు ఒక పైన ఇటు పక్క కూడా ఉంటుంది రైట్ సైడ్. ఒక శివలింగం ఇక్కడ. ఇగో ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్ విగ్రహాలు, దేవుళ్ళు. ఇగో చూడండి, ఇది నల్లమల్ల వాగు ప్రాంతం. ఇది ఒక సంవత్సరాలని కమ్మకపోయినాయి చెట్లు మొత్తం, చూడు కనిపించకుండా. బాట అక్కడ నుంచి ఉందేరా? లేదు, నేను ఆ చెట్ల కాంచి ఇటు రావాలి యాక్చువల్, అటు చెట్ల కాడికి. లేదు నాకు తెలుసు, డైరెక్ట్ చెట్ల కాడికే పోద్ది ఆ బాట, నాకు తెలుసు. దేవుడా ఏం లేకుండా చూడు స్వామి, పరిగెత్తవచ్చు లేదు. కంప పట్టింది. పట్టిందా? చూడండి ఫ్రెండ్స్, ఇది గచ్చకాయ కంప. ఇంక ఇది పడితే మామూలుగా ఉంటుంది. ఇదేనా? సరే పద. ఒక చెట్లే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అరటి చెట్లు ఎంత భారీ ఎత్తున్నాయో. ఈ సహసిద్ధంగా ఇక్కడ ఏర్పడ్డాయి, ఎవరు నాటినాయి కాదు, ఏం కాదు. ఎక్కడెక్కడి నుంచో కొన్ని 100 ఏళ్ళకెళ్ళి ఇక్కడ పెద్ద తోట ఇది. ఒక్కొక్క అరిటాకు చూడండి ఎంత పెద్ద, ఇక్కడ కాదు కానీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. కనిపిస్తుంది కదా, చూడండి. ఒక్క అరటికాయలు ఉండకపోతే ఆ అరటికాయలు ఉంటే చూపిద్దాం దగ్గరికి. చాలా చెట్లు పడిపోయినాయి. ముందు మా పిల్లలు వేసే మామూలుగా లేదు కదా. ఈ రేంజ్లో ఎక్స్పోర్ట్ చేయలేము, మస్తుంది. ఇది అట్టి పిల్లకలు మేము తీసుకెళ్దాం. పిల్లకాలంటే ఎక్కడ పీకాలి? తోమాలా? తోమాలి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఒక అట్టికలో కనిపించింది, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇంకా మా మామ ఇంకా దేవులాడుతుండు లోపలికి. ఈ చెట్ల ఆకులలో కనిపిస్తలేడు ఆయన. ఏడా మామ? అటు చాలా పెద్దది ఉంది మామ. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి కానీ ఇవి కొన్ని చెట్లు వాగులు కనిపిస్తుందా ఫ్రెండ్స్? అక్కడ చూడండి, అతి చెట్ల మొదటి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చెట్లకి నీళ్ళు వస్తున్నాయి మొదట్లో నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యాచురల్గా ఎట్లా వస్తున్నాయి నీళ్ళు. ఈయనే పుడుతున్నాయి నీళ్ళు కూడా, అది కనిపిస్తుంది కదా. మాకు అరటి చెట్టు పీకాలని చూస్తున్నాము. అరటి చెట్టు వస్తే తీసుకెళ్తాము. అటుపక్క తీస్తున్నాము. ఇంకా మా మామ పీకుతుండు. ఏం పీకుతున్నామా? ఓకే ఫ్రెండ్స్, మా మామ అరటి చెట్టు పీకడానికి ట్రై చేస్తుండో, చూద్దాం. వస్తుందా మామ?
ఏరుతోటి వస్తున్నా పోయేమమ్మా కొండ రాయిని అట్లా లేపేస్తున్నావు. వచ్చింది వచ్చింది వచ్చింది. చూపి మా ఇటు చూపి. ఇక ఫ్రెండ్స్ మేము తీసాం చూడు అట్టి చెట్టు. ఇంకోటి వస్తే తీసుకు, ఇంకోటి ట్రై చేస్తా. మా ఇంటికాడ ఒకటి, మా మామూలు ఇంటికాడ ఒకటి. ఏమంటావా? తిదాం. ఇంకో అరటి చెట్టు కూడా పీకినాం. చూస్తారు కదా అరటి చెట్టు గడ్డ సైజులు ఉందో. నేను ఒకటి మా మామూడు పీకినాం. ఇంటికి ఎత్తుకుంది వెళ్తాం. ఓకే, ఇంకోటి మా మామ 2 మొక్కలు పట్టుకొని వెళ్తున్నా. ఇంకేంటి మళ్ళీ ఇప్పుడు గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, అరటి చెట్లు అయితే తీసుకున్నాము. ఇగో బాగా పెద్దది. వెళ్తున్నాము గుడి దగ్గరికి వెళ్ళి. నా నుంచి బండి ఉంది, బండి తీసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మన ఛానల్ చాలా వస్తాయండి. అందుకని మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.